అడుగుతుంటే అటు సుత్తవేటి? నీ తమ్ముడు ప్యాకెట్ క్లబ్ నడుపుతున్న విషయం నీకు తెలీదా ఏంటి? మా మామయ్య ప్యాకెట్లో డబ్బులు తీసుకున్నాడన్న విషయం మా అమ్మకి ఎలా తెలుస్తుంది? అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అని మీ మేనమామ చేసే ఏదో పనులన్నీ మీ అమ్మకి తెలీదా ఏంటి? ఆవిడకి ఏది తెలీదని నీ మీద పొట్టే చెప్పను. ఏం అడిగావమ్మా? ఏం అడిగావమ్మాయి? ఏం అడుగుతున్నావు? అక్కడ పేకాట క్లబ్ ఉన్న సంగతి మా ఆవిడకి ఎలా తెలుస్తుంది? అవును, ఈవిడ గారికి ఏది తెలీదు, ఆయన గారికి ఏది తెలీదు. ఇప్పుడే పోలీసు వాళ్ళకి టీవీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి తేలుతారు ఈయన గారు ప్యాకెట్ క్లబ్ నడుపుతున్నారో లేదో అని. ఫోన్ చేయరా అన్నయ్య? ఆగాగాగు, ఒక్క నిమిషం ఆగు. ఏరా, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? అక్కో, దాని మాటలు నమ్మకే. దరిద్ర పెదవా, తమ్ముడివి కదా అని చనువిస్తే ఊళ్ళో నా పరువు తీస్తావా? నలుగురిలో నవ్వులు పాల్చేస్తావా? ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి బయటికి పోరా. క్షమించవే అక్క, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను. ఏదో డబ్బులు కక్కుర్తిపడేలా చేశాను. ఈ ఒక్క తప్పుకి కాయవే అక్క. సర్లే, అతన్ని డబ్బు తీసుకున్నందుకు, అతన్ని చావగొట్టినందుకు క్షమాపణ చెప్పి అతని డబ్బు అతనికి వాపస్ ఇచ్చేయి. అలాగే అక్క. నన్ను క్షమించరా భాస్కర్. ఇదిగో చూడు చిట్టమ్మా, నేను లేనప్పుడు ఏదో తెలియక పొరపాటు చేశాడు. ఇంకెప్పుడు నీ జోలికి రాడు. ఈ ఒక్క తప్పు. తప్పు చేయటం, చేతులు కట్టుకొని క్షమాపణ చెప్పటం మీకు అలవాటే కదా. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఈ చిట్టి జోలికి గాని నా ఇంట్లో వాళ్ళ జోలికి గాని వచ్చారో కొడితే కోనసీమ అద్దరిపోద్ది. ఏటి ఏదో పెళ్లి చూపుల వ్యాపారంలో ఉంది. చేసుకోండి చేసుకోండి, ఈవిడ గారికి ఊళ్ళో మంచి పేరుంది. ఈ ఇంటికి ఎంకులైతే గాని జనాలందరూ మీ మొహాన ఉమ్మయ్యరు. పదరానియా. ఆ అమ్మాయి మాటలు మీరేమీ పట్టించుకోకండి. చాలేమ్మా, పెద్ద చెప్పొచ్చో. నీ గొప్పతనమేటో, నీ నిజాయితీ ఏటో ఈ పేకాట క్లబ్ తోనే తెలిపోనాది. బుద్ధి తక్కువయ్యి మీ సంబంధం కోసం వచ్చాం. మాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అంతస్తు లేకపోయినా పర్వాలేదు, నీతి నిజాయితీలు మాత్రం ముఖ్యమని చెప్పాం. అది మీ కాడ గోరంత కూడా లేదని తెలిసిపోయినది. వస్తాం పద. ప్లీజ్ అండి, నా మాట వినండి. చాలమ్మ చెప్పొచ్చో. నా కూతుర్ని ముష్టోడికి ఇచ్చేనే చేస్తాను, కానీ నీ ఇంటి కోడలు మాత్రం చేయను. పదండి. రే అవతారం, చచ్చదవా, ఓ అనామకురాలు నా ఇంట్లో అడుగు పెట్టి నా కొడుకు పెళ్లి చూపులు చెడగొట్టి నా ముందే చిటికేసి వెళ్లిపోయిందిరా. దానికి కారణం నువ్వే. ఇంత చేసిన దానిని మాత్రం వదలనురా, వదలను.
దాని జీవితం మొత్తం సర్వనాశనం చేస్తే కాని నాకు మనశ్శాంతిగా ఉండదు. అవ్వా, మొత్తానికి ఆ కాంతమ్మని అదిరించి బెదిరించి మన డబ్బులు మనకు వసూలు చేసేవి సిట్టి. ఎంతైనా నువ్వు గేటే. కాంతమేంటి, అదిరించడం ఏంటి, బెదిరించడం ఏంటి? ఏటి లేదమ్మా, కాంతం అంటే మన చిల్లర కొట్టు కాంతం ఉంది కదా. అవును. ఆ మొన్న అన్నయ్యకి చినికి నోటు ఇచ్చిందంట. తీరా ఎల్లి అడిగితే నేనా నోటు ఇవ్వలేదు అనంది. ఎల్లి 4 దులిపేసరికి ఆ నోటు తీసుకుని కొత్త నోటు ఇచ్చింది. అది సంగతి. ఓహో, అలాగా. అదేటి కాంతమ్మన్న పేరునుగానే పోతే కంగారు పడిపోతున్నారు, చెమటలు పట్టేస్తున్నాయి. ఏటి సంగతి? ఆ కాంతమ్మ పేరు వింటే కాదమ్మా, మళ్ళీ నువ్వెవరితో గొడవ పడ్డావని కంగారు పడ్డావు అంతే. అంతేనా? నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. కూర్చోండి. నా పేరు శంకర శాస్త్రి. ఆ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి శాస్త్రి గారు. ఏం లేదండి, మీకో శుభవార్త పట్టుకొచ్చాను. అదేంటండి, ఇంతకు ముందేమో ముఖ్యమైన విషయం అన్నారు, ఇప్పుడేమో శుభవార్త అంటున్నారు. అసలు మాకు శుభవార్త తీసుకురావడానికి మీరెవరండి బాబు? నేనా పెళ్లిళ్ల పేరయ్యను నాయనా. ఓ, మీ చెల్లెమ్మకి ఒక బ్రహ్మాండమైన పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏటేటేటి మా సిట్టమ్మకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారా? మరి చెప్పరా? ఎవరా పిల్లడు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? రే అనియా, నువ్వు ఆగ్రా. ఆ? ఐలోరు, నాకు పెళ్లి సంబంధం తీసుకురమ్మని నేనేమైనా అడిగానా? అసలు నేను పెళ్లి చేసుకుంటానని మీకెవరు చెప్పారు? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? ఆ దేవుడు కరుణించి ఎన్నాళ్లకో పెళ్లి సంబంధం ఎతుక్కుంటూ మనకు వచ్చింది. గురుగారు, మీరు చెప్పండి, అబ్బాయి ఎక్కడుంటాడు, ఏటి చేస్తాడు, ఎవరు తరపు? ఏం లేదండి, అబ్బాయి మన చిట్టెమ్మని ఒకసారి రోడ్డు మీద చూశాట, ఆ తర్వాత గుళ్ళో చూశాట. చిట్టిని కలిసిన ప్రతిసారి ఆమెలో ఉన్న మంచితనాన్ని, మానవత్వాన్ని, అమాయకత్వాన్ని అబ్బాయి విపరీతంగా లవ్ చేసేట. పెళ్ళంటూ చేసుకుంటే నోట్లో నాలుకలేని చిట్టమనే చేసుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయట. దాంతో వాళ్ళ పెద్దవాళ్ళు నన్ను ఇంట్లోకి పిలిపించి ఈ సంబంధం ఖాయం చేయమని నన్ను పంపించారు. అది సంగతి. ఒక నిమిషం. ఏటేటేటి నాలో మంచితనం, మానవత్వం, అమాయకత్వం ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయని అతగాడేలా గుర్తించాడేటి? అవునమ్మా. పైగా నా నోట్లో 4 కొనలేదా? అవునమ్మా. సాలే ఆపండి. ఆడెవడో గాని గట్టిగా టోకరిచ్చాడండి బాబు. ఇలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవని చెప్పండి. ఆడెందుకు మిమ్మల్ని పంపించాడో నాకు అన్నీ తెలుసు. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదమ్మా, నువ్వు గాని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే
మీ నాన్న కంటి ఆపరేషన్కి కావలసిన డబ్బులు మొత్తం అతనే ఇస్తానంటున్నాడు. అర్థం కాలేదు తల్లి. ఏట్లేదండి, నా కంటి ఆపరేషన్ చేయించడానికి ఆ అబ్బాయి డబ్బులు ఇస్తానన్నాడా? అవును బాబు, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మన చిట్టి అంటే ఆ అబ్బాయికి ఎంత అభిమానమో ఇష్టమో. ఐలోరు మీరు ఇంకేటి మాట్లాడకండి. అతగాడికి వెళ్ళి చెప్పండి నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని. మా నాన్న కంటి ఆపరేషన్ కోసం ఎవరి దగ్గర ముష్టెత్తుకోనని. 4 రోజులు ఆలస్యం కావచ్చేమో గాని మా నాన్న కంటి ఆపరేషన్ మాత్రం నేనే చేయిస్తా. ఈ సంబంధం నాకు అక్కర్లేదని వెళ్ళి చెప్పండి. చిట్టి, నీకు పెళ్లి చేసేంత డబ్బు నా దగ్గర లేదమ్మా. అడిగినంత కట్నం ఇచ్చేంత స్తోమత కూడా నా దగ్గర లేదమ్మా. పైగా వయసుకొచ్చిన ఆడపిల్ల ఇలా పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోయిందంటే నలుగురు నన్ను చూసి నవ్వుతారమ్మా. అన్నిటికీ మించి నీకు పెళ్లి చేస్తే వాడు పెళ్లి చేసుకుందామని సిద్ధంగా ఉన్నాడమ్మా. నువ్వు పెళ్లి చేసుకోక ఆడికి పెళ్లి కాక ఇద్దరూ ఇలానే ఇంట్లోనే ఉండిపోతే ఎంతకాలం ఇలా సూత్తు బతకాలమ్మా? నా మాటిని ఈ పెళ్లికి ఒప్పేసుకో తల్లి. నీ కంటి ఆపరేషన్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకున్నానా? నీకు పెళ్ళైతే తప్ప నేను కంటి ఆపరేషన్ చేయించుకోనమ్మా. నాన్న, అవును, నేను కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. లేదంటే సచ్చినా నేను కంటి ఆపరేషన్ చేయించుకోను. ఏటి నాన్న, ఏటా మాటలు? అవునమ్మా, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా సరే, లేదంటే మీ నాన్న గుడ్డోడైపోవడం ఖాయం. నాన్న, అంత మాట ఎందుకులే. ఐలోరు, మా నాన్న మాటే నా మాట. అయితే శుభం. అయ్యా, ఇంకాసేపట్లో పెళ్లి కుమారుడు పంపిస్తాను. ఆ పెళ్లి చూపుల కార్యక్రమం ఏదో జరిపించేసి తాంబూలాలు పుచ్చుకున్నారంటే ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. ఏమంటారు? సంతోషం గురుగారు. అయితే నేను వెళ్ళొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రేయ్, ఏంట్రా? ఏంటి ఆనందం? ఏంటి ఆనందం? కొంపదీసిన పెళ్లి కూతురు అనుకున్నావా ఏంటి? చిచి, పెళ్లి కూతురు అనుకుంటే తిప్ప అవతలు ఇసిరేసేవాడిని. నిన్ను ఎందుకు ఇలా తిప్పుతాను నాన్న? ఓ అయ్య బాబోయ్, ఆ అమ్మాయికి ఏం తక్కువరా? మంచి డబ్బుంది, చదువుంది, స్థాయి ఉంది, అన్నిటికీ మించి గొప్ప అహంకారం ఉంది. అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందా ఏంటి? మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి. పదే పదే ఆ అమ్మాయిని గుర్తు చేసి నాలో ఉన్న హ్యాపీనెస్ ని పాడు చేయకండి. నీ బాధ నాకు అర్థమైంది లేరా. పెళ్లి చూపులు చెడిపోయినందుకేగా నీకు ఈ ఆనందం. అవును నాన్న. ఎక్కడ ఈ పెళ్లి సెట్ అయిపోతుందో, ఎక్కడ ఆ అమ్మాయి ఇంటి కోడలు అయిపోతుందేమో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు చెప్పిన మాటలన్నీ విని నా గుండె ఆగిపోయినంత పనైంది. నా జీవితం కూడా నీ జీవితంలాగే అయిపోతుందని భయమేసింది. కానీ దేవుడు పంపించినట్టు ఆ చిట్టమ్మ వచ్చి ఆ పెళ్లి చూపులు మొత్తం నాశనం చేసేసింది. కరెక్ట్. ఆ చిట్టెమ్మ గనక వచ్చుండకపోతే ఇందాకొచ్చిన ఆ చెత్తమ్మాయి నీకు పెళ్ళాం అయ్యుండేది. అదే గనక జరిగితే నువ్వు కూడా పెళ్ళాం చాటు మొగుళ్ళా తన కొంగు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఏదేమైనా ఈ పెళ్లి చూపుల నుంచి నిన్ను కాపాడింది మాత్రం ఆ చిట్టెమ్మేరా. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పేసి. ఏంటి ఇప్పుడా? లేకపోతే 2 పిల్లలు పుట్టాక వెళ్ళి చెప్తావా? ఆ అమ్మాయి గనక వచ్చుండకపోతే ఈ పాటికి నీ బతుకు బస్టాండ్ అయిపోయి ఉండే తెలుసా? అది నిజమేనన్నా, కానీ ఇంకోసారి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాను. నోర్ముయ్, ఇంత పెద్ద సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడానికి ఆలస్యం చేస్తావా? నిజంగా ఆ అమ్మాయిని చూశాకే అనిపించిందిరా. ఏమని? నీకు పెళ్ళాంగా ఈ ఇంటి కోడలుగా గనక ఆ అమ్మాయి వస్తే మీ అమ్మ రోగం కుదురుద్దని, మీ అమ్మకు సరైన జోడి దొరుకుద్దని.
ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఉన్న మాటే చెప్తున్నానురా. కాంతమ్మ అదే మీ అమ్మ గురించి తెలుసుకోడా ఈ ఇంటి ముందుకొచ్చి వీరనారిలాగా తొడగొట్టింది చూడు. అక్కడ ఆ అమ్మాయి ధైర్యం నచ్చింది. తన అన్నకు జరిగిన అన్యాయానికి రుద్రమ్మదేవిలాగా రెచ్చిపోయింది చూడు. అక్కడ తన ఆత్మాభిమానం నచ్చింది. జరిగిన నష్టాన్ని మీ అమ్మ ముక్కు పిండి వసూలు చేసింది చూడు. అక్కడ ఆ అమ్మాయి తెలివి నచ్చిందిరా. అన్నిటినీ మించి అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తే తిరిగి ఇచ్చేసింది చూడు. అక్కడ ఆ అమ్మాయి కూడా నచ్చేసిందిరా. ఇన్ని లక్షణాలున్న ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది తెలుసా? అర్రే ఏంట్రా నోరలా తెరిచావేంటి? ఫ్లోలో డైలాగులు ఎక్కువ చెప్పానా ఏంటి? అలాంటిదేం లేదు నాన్న. ఆ అమ్మాయిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయా? ఒక్కసారి చూసిన నాకే ఇన్ని క్వాలిటీస్ తెలిస్తే ఎన్నోసార్లు కలిసిన నీకు ఎన్ని క్వాలిటీస్ తెలియాలరా? అవునవును నాన్న. అవును కాదు, వెళ్ళు. వెళ్ళి ముందు థ్యాంక్స్ చెప్పు. అలాగే నాన్న. చిట్టెమ్మ మిఠాయి కొట్టుకు వెళ్ళాలంటే ఈ రూట్ లోనే వెళ్ళాలి. ఇంకో రూట్ ఏమైనా ఉందా? తెలీదు బాబు. తెలీదా? తెలీదు. పంతులు గారు, పంతులు గారు, చిట్టేమో మిఠాయి కొట్టుకు వెళ్ళాలి. ఈ దారి తెలుసు, ఇటేమో మూసేశారు. ఇంకో దారి ఏమైనా ఉందా అండి? అరే చిట్టమేంటికా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను నాయనా. ఓ పంచాయి, ఇలా తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరుగు. అక్కడో కమిటీ హాల్ వస్తుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి ఎడం వైపుకు తిరుగు. అక్కడో పెద్ద గుడి ఉంటుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి. సార్ మీరు మరోలా అనుకోకపోతే చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటి నాయనా అది? నాకు ఈ ఏరియా చాలా కొత్త అండి. ఇక్కడ రూట్స్ కూడా సరిగ్గా తెలియవు. మీరేమనుకోకుండా చిట్టె మిల్లు చూపిస్తారా? అదేమంత భాగ్యం నాయనా, రా చూపిస్తాను. బాగా కనపడడం కోసం ఇలా వేరే వాళ్ళ వేసుకోవాలా? ఇప్పుడు నాకు ఈ పెళ్ళి అవసరమా చెప్పు? అర్థమైందిలే, ఆయన ఆపరేషన్ చేయించుకోను అన్నందుకే కదా నేను ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. అయినా ఇంకోసారి ఆలోచించవే. పిన్ని, ఇంకాసేపట్లో అల్లుడుగా రొత్తానని చెప్పారు. ఇంట్లో ఏర్పాట్లేం చేయలేదేటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఏర్పాట్లేలా అవుతాయక్క? వచ్చేవాళ్ళకైనా బుద్ధుండాలి, రమ్మన్నోళ్ళకైనా తెలివుండాలా? అలాగే పిన్ని, ఇప్పుడే వెళ్ళి 3 రకాల స్వీట్లు 4 రకాల హాట్లు పట్టుకుంటా.
బే 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 నాకేటి తెలిసే కారులోంచి దిగితే గాని తెలీదు. బాబు రండి. బే 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 నువ్వు ఆగవే, తను కారు డ్రైవర్ కదా. చెప్పావులే, ఇంటల్లుడవుతాడని నేను మాత్రం అనుకున్నానా ఏటి?